ప్రభునందు ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున ఈ సాయంకాలపు వందనాలు మీకు తెలియజేసుకుంటున్నాను. దేవుని కృపను బట్టి దేవుని వాక్యాన్ని వినడానికి, ప్రార్థించడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభువు ఆశీస్సులు నిరంతరము తోడుగా ఉండను గాక. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే, డు నాట్ కన్సీల్ ద ట్రూత్స్ ఆఫ్ బైబిల్. బైబిల్ సత్యాలను దాచకండి. ఈ దినాల్లో బైబిల్‌లో ఉన్నటువంటి సత్యములను వాటిని యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నవి ఉన్నట్టుగా సత్యాలను ప్రకటించే విధానముగా చాలామంది మత బోధకులు లేరు. చాలామంది. వారికేవో వాటికి కొత్తగా వారి యొక్క భావములను జోడించి కలపడం. అదే విధముగా దేవుని యొక్క సత్యాలు అనుసరించి విశ్వాసులైన వారందరూ కూడా సమానులే. అందరూ రాజులైన యాజకులే అనేటువంటి ఆ సత్యాన్ని కూడా దాచిపెడతా ఉంటారు. ఎందుకంటే బోధించేవాడు, వినేవారు, విశ్వాసులు అందరూ సమానులైనటువంటి విధానములో క్రైస్తవ నాయకత్వము ఉండదు. ఎందుకంటే ప్రశ్న మా యొక్క విధానంలో మా 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 యొక్క సంఘపు పద్ధతుల్లో మేమే గొప్పవారముగా ఉండాలని నాయకులు, పాస్టర్లు అనుకుంటా ఉంటారు. కానీ బైబిల్ సత్యం ఏంటంటే విశ్వాసులైన వారు కూడా యాజకులు అని మొదటి నుంచే దేవుడు చెప్పాడు. అది అహరోను యాజకత్వంలో అహరోను ఒక్కడే యాజకుడైనప్పటికీ మెల్కీసెదెకు యాజకత్వంలో యేసుప్రభు యాజకుడిగా ఉన్నప్పటికీ యేసుప్రభువు ఆ మెల్కీసెదెకు యాజకత్వంలో మనల్ని కూడా రాజులైన యాజకీయ సమూహముగా చేశాడనే భావనలో ఆ సత్యాలను దాచిపెడతా ఉంటారు. మనమైతే ఆ సత్యాలన్నింటినీ కూడా మనం విశ్వసిస్తూ ఉంటాం. నమ్మిన ప్రతి వారు కూడా రక్షింపబడతారు. యోహాను 3:16లో చూచిన విధముగా మనము యేసును విశ్వసించినట్లయితే తప్పనిసరిగా నిత్యజీవం పొందుతామనేటువంటి విధానంలో కూడా విశ్వాసం ద్వారా మీరు రక్షింపబడి ఉన్నారనేటువంటి విధానము ఆ యొక్క భావనను కూడా క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవుల లోపలికి చాలామంది తీసుకువెళ్ళరు. ఎందుకంటే రక్షింపబడుట ఏదో పెద్ద ఇంకా సూపర్ సంఘటన అనే విధముగానే క్రియేట్ చేస్తూ ఉంటారు. నమ్మండి చాలు, నమ్మిన తర్వాత మీ క్రియలు ప్రభువుకి ఇష్టకరంగా చేయండి అనేటువంటి బోధనలు ఉండాలి. కనుకనే పాత నిబంధన కాలములో దేవుడైన యెహోవా నా యొక్క కట్టడలు అంటే బైబిల్‌లో ఉన్నటువంటి మాటలు, సత్యాలు మీరు వినడమే కాకుండా మీ పిల్లల తరములకు వాటిని ఉపదేశించాలని దేవుడు చెప్పి ఉన్నాడు. సో, దేవుని వాక్యాలను కుటుంబాల్లో అవి వివరించడం అనేది చాలా ముఖ్యమైనది. మీలో చాలామంది ఈరోజు ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌గా కూడా అటెండ్ అవుతున్నారు. మీరు ఒకవేళ మీ బిడ్డలకు లేక మీ తోబుట్టువులకు బోధించలేనటువంటి విధానంలో ఉండే పక్షంలో సంఘపు గురువు బోధిస్తున్నప్పుడైనా ఆ వాక్యానికి కుటుంబంలో ఉన్న సభ్యులను ఎక్స్‌పోజ్ చేయాలి. కానీ దేవుడేమంటాడంటే నువ్వే బోధించాలి అంటాడు. మనకు దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి సత్యాలను మనం దాచిపెట్టకూడదు అంటున్నాడు. కీర్తన గ్రంథం 78:4లో మేము దేవుని సత్యాలను మా పిల్లలకు దాచిపెట్టము. ప్రభు యొక్క మహిమాన్వితమ గొప్ప కార్యాల గురించి దేవుడు ఏం చేశాడు మన కొరకు నిన్ను నన్ను రక్షించడానికి యేసుప్రభువుని తన ప్రియ కుమారుని ఈ లోకములను పంపించాడు.
ఆయనను మా శిలువ పైన చేయటం ద్వారా మనకు ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ ఇచ్చాడని ఆ సత్యాలన్నీ కూడా ఈ దేవుని యొక్క గొప్ప అద్భుతాలను మనము తరతరాలుగా వ్యాప్తి చేయవలసిన వారమే. మన నుంచి మన నెక్స్ట్ మా పిల్లలకి, పిల్లల తర్వాత గ్రాండ్ సన్స్‌కి ఆ విధముగా మనము ఆహ్, వాటిని ప్రొపగేట్ చేయాలి. సిల్‌కి రాసిన పత్రిక 6 అధ్యాయం 7లో కూడా ప్రభు యొక్క శిక్షణలోను, బోధనలోని మీ పిల్లలను పెంచండి అని అంటున్నాడు. 2 రకాలైనటువంటి పదాలు ఉన్నాయి. ఒకటి టీచర్. టీచర్ అంటే బోధకుడు. లేక ఉపాధ్యాయుడు అంటాము. స్కూల్స్‌లో, కాలేజీల్లో అయితే వారిని అధ్యాపకుడు లేక ప్రొఫెసర్స్ అంటాం. గురువు. యేసు ప్రభువు ఒక అద్వితీయమైనటువంటి అధికారము కలిగినటువంటి గురువుగా బైబిల్‌లో పేర్కొనబడ్డాడు. టీచర్ ఎప్పుడు కూడా విద్యార్థులకు జ్ఞాన సముపార్జన చేస్తా ఉంటాడు. జ్ఞానము ఇచ్చే విధముగా నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ చేస్తా ఉంటాడు. అయితే ప్రసంగికుడు అంటే జనరల్‌గా ప్రసంగాలు అంటే జీవితపు గమనాన్ని మార్చడం. చెడు మార్గంలో పోకుండా దేవుని మార్గంలోనికి తీసుకొనొచ్చేటువంటి ప్రసంగాలను ప్రసంగికుడు చేస్తా ఉంటాడు. దాన్ని ప్రీచర్ అంటాం. యేసుప్రభు వారు గొప్ప టీచర్‌గానే ఆయన పేర్కొన్నాడు గానీ, తనను తాను గురువుగా పేర్కొన్నాడు గానీ, ప్రీచర్‌గా పేర్కోలేదు. ఈ దినాల్లో ప్రీచింగ్, టీచింగ్ 2 కూడా ఉండాలి. ప్రీచింగ్ అంటే ప్రసంగం చేయడం అంటే, ప్రసంగములో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా జీవిత మార్పులు తీసుకొచ్చే విధముగా లైఫ్ చేంజ్ అవ్వడం అన్నమాట. ఆ విధముగా మరి మనము ప్రసంగికుడిని చూస్తున్నాం. టీచర్ అనేవాడు జ్ఞానాన్ని ఇస్తాడు. బోధన చేయడం ద్వారా, బోధించడం ద్వారా జ్ఞానాన్ని ఇస్తాడు. నేను మీకు గత 26 సంవత్సరాల నుంచి సంఘములో ఉన్న వారికి ఒక టీచర్‌గా, రిలీజియస్ టీచర్‌గా బోధించడం వలన మీకు చాలా మేలు జరిగింది. దైవ వాక్యాలు, సత్యాలు మీరు తెలుసుకున్నారని మీకు తెలుసు, నాకు తెలుసు. అదే విధంగా ప్రీచింగ్ కూడా బోధనలో పవర్ పాయింట్ అవి ఉపయోగించుకుని ఒక్కొక్క అంశం వివరించడము టీచింగ్ అనుకోండి. నోటితో మాట్లాడుతూ మిమ్మల్ని దేవుని మార్గములో వెళ్ళండి, నడవండి అని మా మా మిమ్మల్ని ఉత్తేజపరచడము అది ప్రసంగికుడు, ప్రసంగము అనండి. సర్మన్. అంటే ప్రసంగము చేయుట వలన జీవితంలో ఒక మార్పు రావాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండకుండా, జీవితంలో కొంత రిలీజియస్ యాటిట్యూడ్ రావాలి. ఇంకెప్పుడు ఒకలాగే ఉండకూడదు. దినదినము ప్రభువులో అభివృద్ధి పొందే విధముగా ఉండాలి. నా యొక్క మెథడాలజీ ఏంటంటే టీచింగ్ అండ్ ప్రీచింగ్. టీచ్ చేస్తూ ఉంటాను, ప్రీచ్ చేస్తూ ఉంటాను. టీచింగ్ అంటే మీకు నాలెడ్జ్, క్రీస్తు యేసుని గూర్చిన నాలెడ్జ్, సత్యాలు చెప్పడం. ఒకసారి సువర్ణరత్నం అడిగాడు మా సంఘ సభ్యుడు సహోదరుడు. 7 స్వర్గాలు లేక 7 పరలోకాలు అనేటువంటి భావన ఏంటనంటే నాకు కూడా తెలీదు అని నేను అది బైబిల్ విరుద్ధ బోధ అని ఒక ప్రసంగం చేశాను. ఆ మూడవ పరలోకములోనికి నేను వెళ్ళానంటే మూడవ పరలోకం పరదేశ్ అని బైబిల్‌లో ఉన్నటువంటి మాటలు చూపించాను. అంటే మీరు జ్ఞానము సంపాదించుకోవాలి. వాట్ ఈస్ ద 7 హెవెన్ కాన్సెప్ట్ అని అడిగితే ఆహ్, మరి తెలియకపోయినా తెలుసుకొని, నేర్చుకుని చెప్పడం. ఇట్స్ ఎ నాలెడ్జ్ ఇంపార్టింగ్. గురువు చేసే పని, టీచర్ చేసే పని. యేసుప్రభు వారు ఎక్కువగా అదే చేస్తూ ఉండేవారు. ప్రసంగం అంటే చెప్పే మాటలు బట్టి, చెప్పే వాక్యాలు బట్టి ఉత్తేజపరిచి జీవితం మార్పులు చేయడం. యేసుప్రభు వారు ఒక అద్వితీయమైన అధికారం కలిగినటువంటి టీచర్, బోధకుడు. ప్రసంగికులను కూడా బోధకులంటారు. అయితే బోధకుడనే దాన్ని టీచర్, ప్రీచర్ కూడా మా రెండిటికి అన్వయించడం అనేది పరిపాటి. అయితే
టీచర్ అంటే జ్ఞాన సముపార్జనకు బోధించేవాడు, బోధకుడు. యేసుప్రభు వారు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో కొండ మీద నుండి చేసినటువంటి ప్రసంగము ముగింపులో 7వ వచనంలో ఈ మాటలంటారు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు, మనం పుస్తకం కూడా ప్రింట్ చేశాము. కొండ మీద ప్రసంగాలు చదవండి. చాలా ఉత్తేజాన్ని కలిగిస్తాయి. దేవుని రాజ్యంలో అంటే విశ్వాసులు ఏ విధముగా జీవించాలి? మనకి కొన్ని కట్టుబాట్లున్నాయి. అందుకనే ఓ పాట పాడించాను ఇప్పుడు. క్రైస్తవ సహవాసం. గ్రేట్ ద ఫెలోషిప్, గ్రేట్ ద క్రిస్టియన్స్ మీట్. క్రైస్తవులు అనేవారు ఒక ప్రత్యేకింపబడినటువంటి జనాంగముగా మనం భావించుకోవాలి. దేవుడు కూడా భావిస్తున్నాడు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. యేసుప్రభు వారు బోధన మొదలుపెట్టే సమయానికే పాత నిబంధన గ్రంథాన్ని అవపోషణ పట్టి బోధిస్తూ ఉండేవారు రబ్బీలు. యోధా మత బోధకులు రబ్బీలు అంటారు. వారు బోధిస్తూ ఉండేవారు. ఆ బోధకి యేసుప్రభు బోధకి చాలా తేడా ఉందని ప్రజలు గ్రహించారు. బోధకు ఆశ్చర్యపోయారు. శాస్త్రుల వలె కాక, శాస్త్రులు అంటే టీచర్స్ అన్నమాట. ఆ ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రులే కాక, అధికారము గలవాని వలె ఆ బోధలు చేశాడు. ఇది కొండ మీద ప్రసంగాలు. చాలామంది నా గురించి క్రిటిక్స్ మాట్లాడేవాళ్ళు ఏమంటారంటే, మీ పుస్తకాలు గానీ, లేకుంటే మీరు మాట్లాడే స్టైల్ గానీ, మామూలు రెగ్యులర్ పాస్టర్‌లకి భిన్నంగా ఉంటుంది ఏంటి అని అంటా ఉంటారు. అంటే ఏమీ లేదు. నేను టీచింగ్‌తో పాటు ప్రీచింగ్ కూడా జోడు చేస్తాను. ప్రీచింగ్ అంటే ఏదో చిన్న సబ్జెక్ట్ తీసుకొని, చిన్న వాక్యం తీసుకొని, ఆ వాక్యాన్ని అనాలిసిస్ చేసుకొని, జీవితాలు మార్చుకోండి అని చెప్పి వదిలేస్తారు. అది చెబుతూ మరికొన్ని రిలేటెడ్ బైబిల్ రెఫరెన్సెస్ తీసుకొని సత్యాలను బోధించాలి. ఆ విధముగా జ్ఞాన సముపార్జనకు అంటే జ్ఞానాన్ని ఇంపార్ట్ చేయడానికి టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది. చర్చ్ ఆఫ్ గాడ్‌లో జనరల్‌గా టీచింగే చేయాలి. ప్రీచింగ్ అంటే టీచింగే విలువైనది. ఎందుకంటే యేసుప్రభు వారు మనకు జ్ఞానం ఇవ్వడానికే ఆయన బోధించారని గమనించండి. అద్వితీయ అధికారము కలిగినటువంటి బోధకుడు. యేసు ప్రభువు ఎందుకు అధికారం అంటే ఆయన సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడైన. ఆయన అధికారముతో మాట్లాడేవాడు. ఆయన దేవుని ఏకైక కుమారుడు. తండ్రితో సమాన ఆధిక్యత కలిగిన వాడు త్రిత్వములో ఒకడు. లోకరక్షకుడు. తండ్రి అయిన దేవుని ద్వారా లోకరక్షకుడిగా ఆయన పంపబడ్డాడు భూమి మీద. కొండ మీద ప్రసంగము వినిన జనాంగానికి నజరేయుడైన యేసు అని మాత్రమే వారికి తెలుసు. రబ్బీలు పాఠశాలలో, బైబిల్ కాలేజీల్లో శిక్షణ యేసు పొందలేదు. కానీ యేసు అధికారముతో కూడిన బోధకు ప్రజలంతా కూడా అబ్బురపడుతూ ఉండేవారు. నో ట్రైనింగ్ ఇన్ బైబిల్ కాలేజ్, బట్ ఈస్ టీచింగ్ మోర్ అండ్ బెటర్ దాన్ ది రబ్బీస్. అందుకనే యోధా ప్రజలు కూడా అబ్బురపడుతూ ఉండేవారు. అప్పటికి పాత నిబంధన గ్రంథమే ఉంది. మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఆ దేవుని ధర్మశాస్త్రాన్ని శాస్త్రులు, పరిసయ్యులు మాత్రమే బోధించేవారు. ఇప్పుడు చూడండి, మన హైందవ విశ్వాస మిత్రుల్లో ఒక వర్గం ప్రజలు మాత్రమే పూజారులుగా ఉంటారు. అందరూ పూజారులు అవే అవకాశం లేదు. అలాగే ఈ ఇశ్రాయేలీయుల్లో శాస్త్రులు, పరిసయ్యులు మాత్రమే, స్క్రైబ్స్ అండ్ ఫారిసీస్ మాత్రమే బోధించేవాళ్ళు. చర్చిల్లో కూడా మేము ట్రైనప్ అయ్యాము, మేమే బోధించాలి, మిగతా వాళ్ళంతా కూడా వినాలి అనే విధానంలో చాలా సంఘాలుంటాయి. మన చర్చిలో అలా కాదు. అందరూ బోధకులుగా తయారు చేస్తాం, అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడతారని. ఈ బోధకులు దేవుని ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అర్థాలను మాత్రమే వివరించడానికి ప్రయత్నించేవారు. వారికి సొంత ఉద్దేశాలను కూడా కలిపేవారు. చూడండి, వాక్యాలు చెప్పేటప్పుడు కొంత సొంత ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తూ ఉంటారు చాలామంది. అలాగే ఇవ్వకూడదు. అయితే
యేసు ప్రభు ధర్మశాస్త్రములో పేర్కొనబడినటువంటి విషయాలు లో దేవుని ఉద్దేశాలను వివరంగా వివరించేవాడు ఆయన. వాళ్ళు అలాగే వివరించలేకపోతుండేవారు. సొంత సెల్ఫ్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఇస్తుండేవారు. అందుకనే యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుడే కాబట్టి ఆయన అధికారం కలిగిన వాడిగా మనము చూస్తున్నాం. యేసు ప్రభు ఆయన నిజమైన దేవుని కుమారుడని పేతురు కూడా మత్తయి సువార్త 16:16లో పేర్కొనబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధముగా యేసు ప్రభు వారు స్టైల్ పద్ధతి మనం గమనిస్తున్నట్లయితే, టీచింగ్ మెథడ్ గమనిస్తున్నట్లయితే, ఈ టీచింగ్ మెథడ్‌లో ఆయన చాలా చాలా స్కిల్స్ ఉపయోగించుకునేవారు ఆయన. కొండ మీద ప్రసంగంలో ఆయన ఉపయోగించినటువంటి ఈ స్కిల్స్ విస్తృత పరిధిని చూపుతాయి. నేను ఎవ్వరూ వాడనటువంటి రోజుల్లో నా టీచింగ్ ఎఫిషియన్సీకి నేను పవర్ పాయింట్ ప్రొజెక్టర్ వాడుతూ ఉండేవాడిని. ఎవరో వాడేవారు కాదు. ఆర్ట్స్ కాలేజీలో గానీ, వేరే కాలేజీ ఎక్కడ. ఓన్లీ చాక్ పీస్ తీసుకోవడం, బోర్డు మీద ఎక్స్‌ప్లెయిన్ చేయడం. గ్రాడ్యుయల్‌గా కాలం గడిచే కొద్దీ టీచింగ్‌లో మెథడ్స్ మారిపోయాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఇప్పుడు చెప్పవచ్చు. ఇంకా కలర్‌ఫుల్‌గా స్టూడెంట్స్‌కి అర్థమయ్యే రీతిలో చెప్పవచ్చును. ఆ విధంగా మెథడాలజీ మారిపోయింది. కానీ 2000 సంవత్సరాల కిందటే ప్రభువారికి ఈ టెక్నాలజీ అందుబాటులో లేకపోయినప్పటికిని, ఆ దినాల్లో పవర్ పాయింట్లు ఇవన్నీ లేకపోయినప్పటికిని, ఆయన అద్భుతంగా బోధించేవాడు. అందుకనే ప్రజలు ఆకర్షితమయ్యేవారు. అందుకనే క్రైస్తవులుగా చాలామంది ఇప్పటికీ కూడా యేసుప్రభు వాక్యాలకు ఆకర్షితమవుతున్నారు. ఆయన సిమిలారిటీ అనేది ఉపయోగించేవాడు. అంటే పోల్చటం ఆయన బోధలో. మత్తయి సువార్త 6:29లో అడవి పువ్వులు చూడండి, సొలొమోను కూడా అంత మహిమలో లేడు అని పోల్చాడు. సొలొమోను, అడవి పువ్వులు. అంటే పోల్చుట ద్వారా వివరణ ఇచ్చేవాడాయన. మెటాఫార్ కొన్ని రూపకాలు కొన్ని. కన్ను శరీరమునకు దీపము. మరి కన్ను గుడ్డిదైపోతే చీకటైపోతుంది. అంటే కన్ను ఇక్కడ శరీరాన్ని పోల్చి ఒక మెటాఫర్‌గా చూపించడం జరిగింది. మత్తయి 6:22. సామెతలు కూడా చెప్తూ ఉండేవారు ప్రభు. మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. యువర్ హార్ట్ విల్ బి దేర్ వేర్ దేర్ ఈస్ ద మెమామ్ ధనం. ఆ విధంగా రకరకాల ఇవి మనము ఆ దినాల్లో ప్రభు వాడినటువంటి టీచింగ్ మెథడ్స్‌గా చెప్పుకుంటున్నాం. డ్రామటైజేషన్ ఒక నాటకీకరణం. నీ కుడి కన్ను పాపం చేస్తే దాన్ని తీసి పారేయి అంటాడు మత్తయి సువార్త 5:29లో. మీ సోదరుడి కంటిలో నలుసుంటే నలుసునే మీరు చూస్తున్నారు గానీ, మీ సొంత కంటిలో ఉన్న నలుసుని ఎందుకు చూడట్లేదు మీరు? ముందుగా మీ నలుసుని తొలగించుకోండి అంటాడు ఆయన. డ్రామటైజేషన్. మత్తయి సువార్త 7 అధ్యాయం 4 వచనంలో. అంటే నీ సోదరుడి తప్పులు సరిదిద్దే ముందుగా నీ తప్పులు సరిదిద్దుకో ముందుగా అని ఆయన ఇక్కడ ఒక డ్రామటైజేషన్‌గా చెబుతున్నాడు. అలా ఎక్స్‌టెన్షన్ పొడిగించడం. మాటల్లో ఎక్స్‌టెన్షన్ అనేది ఎలా చెప్తారంటే మత్తయి 7:11లో మీరు దుష్టులయ్యుండి మీ పిల్లలకు మంచి బహుమానాలు ఇవ్వాలంటున్నారు. యూ ఆర్ బ్యాడ్ పీపుల్, బ్యాడ్ పేరెంట్స్. బట్ యూ వాంట్ టు గివ్ గుడ్ గిఫ్ట్స్ టు యువర్ చిల్డ్రన్. అయితే పరలోకము తండ్రి మీరడిగినట్లయితే మరింత మంచినిస్తాడు. ఆ విధముగా ఆయన బోధిస్తూ ఉండేవాడు. ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. ద్రాక్ష పళ్ళు ముండ్ల చెట్లకు కాస్తాయా? అంజూరపు పండ్లు పల్లేరు చెట్లకు కాస్తాయా? ఇక్కడ పోల్స్తున్న కంపారిజన్ అన్నమాట. క్వెషన్స్ వేసి క్వెషన్ మార్క్, అందుకనే క్వెషన్ మార్క్ వేసాం. మత్తయి సువార్త 7:16 కవితా రూపం, పొయిటిక్ ఫామ్. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తెరవబడును. ఈ విధముగా కొత్త నిబంధన గ్రంథంలో సుమారు 8 టీచింగ్ మెథడ్స్ వాడేవాడు ఆయన. వీటిలో చాలా వరకు
చాలామంది ఉపయోగిస్తారు. మనం కూడా ఉపయోగించుకుంటున్నాం. ప్రభువు గొప్ప బోధకుడు. బోధకంలోనే ప్రసంగం కూడా ఉండేది. ప్రజలను మార్చేవాడు. ఉపమానాలు పెట్టి మారుస్తూ ఉండేవాడు. ప్రజలను ఆకర్షించుకునేవాడు. మామూలు టీచర్ వలె కాకుండా అధికారంతో రబ్బీల వలె పరిసయ్యులు శాస్త్రుల్లా కాకుండా అధికారముతో యేసు బోధించుట దేవుడు ఆయనకిచ్చిన ఆధిక్యత. యేసు ప్రభువు అద్వితీయమైన అధికారము కలిగిన బోధకుడు. ఇప్పుడు నేను బోధించాలనుకోండి, నాకు అధికారం ఏమీ లేదు. ఒక సేవ. యేసు ప్రభు ఎలా చెప్పాడో అలా చెప్పడమే. మనం సొంత కవిత్వాలు చెప్పడానికి వీల్లేదు. యేసు ప్రభువారు రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ పాత నిబంధన గ్రంథంలో వ్యభిచారం గురించి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఇస్తూ ఉండేవారు. విడాకుల గురించి కూడా. యేసు ప్రభువారు దాన్ని ఇంకా కఠినంగా చేసి, మోహపు చూపితే చూస్తే నువ్వు స్త్రీని, నువ్వు వ్యభిచారం చేసిన వాడవు అన్నట్టుగా ఆయన అధికారముతో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఈ దినాల్లో ప్రతి చర్చ్‌లో చాలా చర్చ్‌లు ఇంచుమించు అంత లవోదికీయ సంఘంలాగా అంత్యకాలపు సంఘాలలో ఈ యేసుప్రభు బోధను కాకుండా సొంత బోధను ఫేక్ పాస్టర్స్ బోధిస్తా ఉంటారు. క్రీస్తు విరోధులు ఇప్పటికే బయలుదేరారని 2000 సంవత్సరాల కిందటే ప్రభువు క్రీస్తు విరోధుల గురించి చెప్పాడు. సో వీళ్ళంతా కూడా షెపర్డ్ లాగే అనిపిస్తా ఉంటారు అమాయక గొర్రెలకు. అమాయక గొర్రెలు కూడా నమ్ముతా ఉంటాయి. పాస్టర్ గారు ఏం చెప్తే చూడండి, ఆ పాస్టర్ గారు ఏం చెప్తే అది చేస్తా ఉంటారు. ఇళ్లల్లో పనులు చేస్తా ఉంటారు. పాస్టర్ గారులకు పరిచర్య చేస్తా ఉంటారు. మేము దైవ సేవకులమని యాజకులనే వాడేసుకుంటా ఉంటారు. దేవుని భాషలో విశ్వాసులందరూ యాజకులు. వాళ్ళని పెద్ద పాస్టర్ నేనని బెదిరించి వాళ్ళని లొంగ తీసేసుకుంటా ఉంటారు. మనం అలాగే ఏం చేయట్లేదు కదా! చవకగా దేవుని సత్యాలను మనం పాటిస్తున్నాం. ఇలాగా ఏళ్ళు తోడేళ్ళు చర్మము కప్పుకున్నటువంటి విధానంలో వచ్చి ఈ గొర్రెల్ని, అమాయపు గొర్రెల్ని మోసం చేస్తున్నారు. మోసం చేయడమే కాదు, ధనాపేక్షలో ఈ వ్యాపార దృక్పథంతో ఇటువంటి ఫేక్ పాస్టర్స్ దేవుని కంటే మేమే గొప్పవారముగా అన్నట్టుగా మా పాస్టర్ గారే గొప్ప, మా పాస్టర్ గారే గొప్ప, మా చర్చ్ బిల్డింగే గొప్ప అన్న విధంగా విశ్వాసులను మార్చేస్తున్నారు. అసాధ్యాల వైపు వారిని తోలుకొని పోతున్నారు. అమాయకపు విశ్వాసులు, ఫేక్ పాస్టర్స్, అబద్ధ బోధకులు వెనక వెళ్ళిపోతున్నారు. చాలా సంఘాల్లో అలా జరుగుతుంది. దే విల్ గివ్ ఇంపార్టెన్స్ టు దెమ్, their physical needs rather than the spiritual needs. ఆత్మ సంబంధమైనటువంటి వారికి ఈ యొక్క రకమైనటువంటి అవసరతలు ఉన్నాయని ప్రజలకు బోధించరు. మేము ప్రార్థన చేస్తాం, మీకు ఆస్తి వస్తుంది, ప్రార్థన చేస్తాం, మీకు మీకు డబ్బు వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, మేము ప్రార్థన చేస్తాం అని ఆ ప్రార్థన మేషలో ఎన్నో రకాలైనటువంటి తప్పుడు పనులకు దారి తీసేటువంటి బోధనలను ఇచ్చే ప్రసంగికులు ఈ దినాల్లో ఉన్నారు. ప్రియమైన, బీ కేర్ఫుల్. ఏది సత్యమో ఏది అసత్యమో నీకు తెలియజేయబడి ఉన్నది కనుక. ఎలా తెలిసింది? మీ యొక్క టీచరు చెప్పేశాడు, మీకు అన్నీ తెలిసిపోయాయి. కాబట్టి ఫేక్ పాస్టర్స్ వైపు మీరు వెళ్ళరు. సో టీచరు క్లాస్ రూమ్లో పెద్దోళ్ళైనా వివరిస్తూ ఉంటాడు, ఇది బాబు ఇది బాబు అడల్ట్ ఎడ్యుకేషన్ గురించి ఒక పిక్చర్ ఇది. మన ఫెయిత్ స్కూల్లో వీ విల్ టీచ్ దెమ్ టు ప్రే 200 పీపుల్. సంధ్య కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చిన్న బిడ్డలకు సండే స్కూలు విబిఎస్ నడపడంలో. వీ విల్ టీచ్ దెమ్ టు లెర్న్ టు ప్రే. ప్రార్థించడం నేర్పుతాము. వాళ్ళ హైందవ పిల్లలే చాలా వరకు. కానీ యేసుప్రభు కనీసం యేసుప్రభు ఎవరు అనేది ఏదని మనం టీచ్ చేస్తూ ఉంటాం. వీళ్ళ లైఫ్ని మనం ఏమి ఇమీడియట్గా మార్చేయలేము కానీ, బట్ వీ విల్ టీచ్ దెమ్ టు అక్వైర్ సమ్ గుడ్ నాలెడ్జ్. మీ మీ బిడ్డలకు, మీకు సంఘానికి వచ్చే వాళ్ళందరికీ కూడా కొంత యేసుప్రభు మీద కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ ది గ్రేట్ టీచర్ జీసస్ క్రైస్ట్. కనుక మీ పిల్లలకు దేవుని సత్యాలను నేర్పించండి, మనవాళ్ళకు నేర్పించండి. ఇంటి వారు తరతరములుగా దేవుని మార్గాన్ని అనుసరించమని మనం ఎప్పుడూ చెప్పాలి. ప్రియమైన వాళ్ళారా, ముఖ్యంగా ఈ పాత నిబంధన గ్రంథంలో కొన్ని
హెచ్చరికలు ఇచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయం 17, 19లో ఏమంటాడంటే, దేవుడు ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గం అంటే దేవుని మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానను. అబ్రాహాం గురించి చెప్తున్నాడు. అబ్రాహాం తన పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా దేవుని మార్గము గైకొనమని చెప్తూ ఉండేవాడు అనమాట. అంటే వీ హ్యావ్ టు డైరెక్ట్ అవర్ చిల్డ్రన్ అండ్ హౌస్ హోల్డ్, ఇంట్లో ఉన్న వారందరూ కూడా టు కీప్ ది వే ఆఫ్ ద లార్డ్ బై డూయింగ్, ఆయన మార్గాన్ని అనుసరించమని మనము చెప్పవలసిన వారమై ఉన్నాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఏమనుందంటే, జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పము. టీచ్ దెమ్ అంటే దేవుని యొక్క సత్యాలను నీ పిల్లలకు పిల్లలకు నువ్వు నేర్పవలను. నా ఉద్దేశంతోనే నేను ఈ వాక్యము పాటించి మా గ్రాండ్ చిల్డ్రన్, శాలం బాబు ఉన్నాడు, చిన్నవాడు, పెద్దవాడు, ప్రిన్స్ బాబు ఉన్నాడు, వీరికి కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను దేవుని యొక్క మార్గాన్ని, సత్యాలను నేర్పించేటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా దేవుని కార్యాలు ఏమైతే చూస్తున్నావో మర్చిపోకు. నీ జీవిత కాలమంతా నీ హృదయంలో దేవుని కార్యములు, బలము, శక్తి ఉండాలి. బహుజాగ్రత్తగా నీ మనసును కాపాడుకో. అంటే కొంతమంది అవిశ్వాసులు అయిపోతూ ఉంటారు. చాలా ఉదాహరణలు మీకు రీసెంట్గా చెప్పాను. 25 ఏళ్ళు ప్రసంగాలు చేసి, గొప్ప గొప్ప దేవుని కార్యాలు చేసి, దేవుని తట్టు నుండి తిరిగిపోయి నాస్తికులుగా మారిపోయినటువంటి చార్లెస్ టెంపుల్టన్, ఆ తర్వాత ఇంకా ఇరువురు అమెరికన్స్ గురించి చెప్పాను మీకు. ఈ వీళ్ళు డాన్ డాన్ బ్యాకర్, వీళ్ళు బోధించి కాకరకాయ కేకరకాయ అన్నట్లు సాతాను మీద పడగొట్టేసింది. అందుకనే ఎప్పుడో పాత నిబంధన కాలంలో ఈ మాట రాస్తున్నాడు, నీ హృదయంలో నుండి ఆ యొక్క సత్యాలు పోకుండా ఉండునట్లుగా, తొలగించిపోకుండా ఉండనట్లుగా జాగ్రత్తగా కాపాడు. మీరు కూడా మీకు కలిగిన విశ్వాసము ఈ లోకపు బిజీ షెడ్యూల్లో, ఈ లోకపు తొందరల్లో, ఈ లోకపు ఆకర్షణలో మీకు కలిగిన విశ్వాసాన్ని మీరు పారద్రోలకండి. నేను ఎప్పుడో చర్చ్ ఆఫ్ గాడ్ పెట్టకముందే నేను చెప్పే ప్రసంగాల్లో ఒకటి చెప్తూ ఉండేవాడిని. టీబీ అనే మాట తీసుకుని టూ బిజీ. నేను చర్చ్కి వెళ్ళావా? టూ బిజీ నేను. ప్రార్థించావా? టూ బిజీ నేను. మరి మీరు అప్పుడప్పుడు ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవుతున్నారా? టూ బిజీ నేను అని చెప్పేవాళ్ళు ఉంటారు. టూ బిజీలో టీని, బీని తీసుకుంటే టీబీ, క్షయవ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధి మొదలైందనమాట. అంటే దేవుని మార్గం నుండి నువ్వు విడిచిపోతున్నట్లుగా అర్థం. కనుక టీబీ టూ బిజీ అయిపోతుంటే నీకు టీబీ సంక్రమిస్తుందన్నమాట. నీ లంగ్స్ పాడైపోతాయి. కొంతకాలానికి మరణానికి దరిదాపులకు వెళ్ళిపోతావు. మందు వేయాలి. మందు వేయడం ఏంటి? ప్రార్థనలు మొదలుపెట్టు. దేవుని అడుగు. నీ అపరాధాలను ఆయన క్షమించేవాడు. నువ్వు ఎప్పుడు అడిగితే ఆయన అప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే ద్వితీయోపదేశ కాండంలో కూడా మనము 6వ అధ్యాయము 6, 9 వచనాల్లో అది చూస్తున్నాం. మీ పిల్లలకి నా మాటలను అభ్యసింపచేయండి. మీరు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాస్కెం వలె ఉండవలను. నీ ద్వారబంధముల మీద, నీ గోవుల మీద వాటిని రాయించవలెను. ఎందుకు ఎంత సీరియస్గా చెప్తున్నాడంటే, మానవులు ఈజీగా విశ్వాసులైన దేవుని మార్గమును విడిచిపెట్టేటువంటి లోకాకర్షణలు ఉంటాయి. టూ బిజీ అని చెప్పాను కదా. టూ బిజీ పీపుల్ వాళ్ళు మళ్ళీ బిజీ. వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు దేవుడు కావాలి, సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు అక్కర్లేదు. పోనీ పూర్తిగా జెర్రీ డేవిడ్ లాగా, డాన్ బ్యాకర్ లాగా
చార్లెస్ టెంపుల్టన్ లాగా ఒక 25 ఏళ్ళు దేవుని సేవ చేసి పూర్తిగా వెళ్ళిపోయి విశ్వాసంలోంచి తొలగిపోయే విధంగా ఉంటే గొడవ లేదు. కానీ కొంతమంది నులివెచ్చని స్థితిలో వెచ్చగలేడు, నులివెచ్చగలేడు. దేవుడు ఉమ్మి వేస్తానంటున్నాడు. నోట్లోంచి ఉమ్మి వేసేస్తాను అంటున్నాడు. అంటే మనకు అది కావాలి, ఇది కావాలి. అలాంటి జీవితాలు ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. చేతులకి మరి ఈ రాఖీలు కట్టుకునే విధంగా వాక్యాన్ని కట్టుకోమంటున్నాడు. ద్వారబంధాల మీద రాసుకోమంటున్నాడు. అవి అంటే దీని అర్థం ఏంటంటే అలాగా అంత అంత తీవ్రతలో వాక్యానికి అవకాశం ఇవ్వాలి. పండుకునేటప్పుడు, లేచేటప్పుడు, నడిచేటప్పుడు కూడా మీరు త్రోవలో నడిచేటప్పుడు ట్రావెలింగ్ ఎక్కడో వెళ్తున్నారు. చిన్నగా ప్రార్థన చేసుకోండి. తప్పేం లేదు. దేవా మార్గంలో తోడుగా ఉండదు. జస్ట్ దట్స్ ఆల్. ఇంకా మీరు మీరు చేయడం ఏంటంటే, మీరు ప్రార్థన చేయడం మీ వంతు. వినడం దేవుడి వంతు. ఆయన దీవించడం, కటాక్షించడం ఆయన వంతు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా నడిచేటప్పుడంటే కళ్ళు మూసేసుకొని ప్రార్థన చేస్తూ నడిస్తే బండొచ్చి గుద్దేస్తది. అలా మూర్ఖపు విధానంలో దేవుని మాటలు అర్థం చేసుకోకూడదు. అంటే త్రోవలో వెళ్ళే ముందు నడిచే ముందు ప్రార్థన చేసుకో. ట్రావెలింగ్ ముందు ప్రార్థన చేసుకో. పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకో. తిరిగి ఉదయకాలమే నేనేమని చెప్పాను గత 2, 3 ఏళ్ల నుంచి జాన్యువరి 1ని ప్రైజ్ ది లార్డ్ అని చెప్పమన్నాను. ఈరోజు దేవా మమ్మలను లేపి ఉన్నావు. థాంక్ యూ జీసస్ అని చెప్పమన్నాను. ఇలా ఎంతమందికి అలవాటయిందో లేదు గానీ నేను చెప్పుకుంటా ఉంటాను. దాంట్లో పొరపాటేముంది? థాంక్ యూ జీసస్ అని మనసులో అనుకోవడంలో తప్పేముంది? ప్రైజ్ ద లార్డ్ అని బయటకి ఒకవేళ చెప్పకపోయినా మీరు ఉదయమే లేచినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని మనసులో అనుకోవడం అది దేవుని కనపరచడమే కదా! అంటే దేవునిని కనపరచకుండా ఉండేటువంటి విధముగా మీ యొక్క నోళ్ళు మొయ్యాలని సాతాను ప్రయత్నం చేస్తుంది. అటువంటి ప్రయత్నాల నుంచి నువ్వు బయటపడు ప్రియమిత్రమా. సో, ద్వితీయోపదేశ కాండం 11, 18, 21లో కూడా అలాగే ఉంది. దే షాల్ బి యాజ్ ఫ్రంట్‌లెట్స్ బిట్వీన్ యువర్ ఐస్. ఐస్ మధ్య ఉండేటువంటి ఆ యొక్క ఫ్రంట్‌లెట్స్ అంటే ఈ ఆహ్, మధ్యలో ఉండేటువంటి ఆ ప్లేస్ లాగా నీకెప్పుడు కూడా ఈ యొక్క మాటలు ఉండాలని అంటున్నాడు. దాన్ని తెలుగులో బాసికం అంటాడు. బాసికములంటే ఫ్రంట్‌లెట్స్ అని ఇంగ్లీష్‌లో ఉంది. కనుల మధ్య ఉండే విధంగా ఉండాలని. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14, 17లో ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండే నువ్వు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. నీకెవరో పాస్టర్ గారో లేకపోతే ఎవరో స్కూల్లో టీచరో మీ పాస్టరో చెప్పడం వల్ల మీ విశ్వాసము అభివృద్ధి పొందింది యేసులో. రక్షణార్థమైన విశ్వాసం మీకు వచ్చింది. చిన్నప్పటి నుంచి శక్తిగల లేఖనాలను నువ్వు నేర్చుకున్నావు కదా! అవి వాటి యందు నిలకడగా ఉండంటున్నాను. నేను కొన్ని ముగ్గురు పేర్లు చెప్పాను. ఆ ముగ్గురు పేర్లు ఆళ్ళు టూ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్ ది ఎవాంజెలికల్ ఆహ్, ఆహ్, సర్వీస్. దే దే హావ్ గాన్ అస్ట్రే తప్పిపోయారు. గొప్ప గొప్పోళ్ళు, గొప్ప గొప్ప ప్రసంగికులనే సాతాను కొనిపోయింది. నువ్వు నేను ఎంత అన్న విధానంలో మనం ఆలోచన చేయాలి అనేటువంటి ఆ యొక్క భావన రావడానికే ఇయన్నీ రాశాడు. నువ్వు చిన్నప్పటి నుంచి ఏమైతే నేర్చుకున్నావో ప్రియ క్రైస్తవులారా, దేవుని సత్యాలను మీరు కలిగి నిలకడగా వాటి యందు ఉండండి. మీ పిల్లలకు వాటిని ట్రాన్స్మిట్ చేయండి అని చెబుతున్నాడు. కనుక మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాము. మనము దేవుని మాటలను వింటున్నాము. ఆ మాటలు మన హృదయాల్లో ఉన్నాయి. ఇతరులకు కూడా మనం చెప్తున్నాము. సో, వాటెవర్ వి హావ్ ద ట్రూత్స్ అవి పోనివ్వకుండా కాపాడుకోండి మీరు. మీరే అన్యుల్లాగా ప్రవర్తించకండి ఓ విశ్వాసులారా. మీరే అన్య జనాంగుల వలె మీరు మాట్లాడకండి. ఓ విశ్వాసులారా, మీకు తెలుసున్నటువంటి క్రీస్తు యేసు జ్ఞానాన్ని జ్ఞానహీనులకు అందించండి. అంతేకాకుండా మీరు పెరిగి పెద్దవారవుతుండగా మీ పిల్లలకు కూడా వాటిని మీరు అభ్యసింపచేయండి. వాటి యందు నిలకడగా ఉండండి. సత్యాలను దాచిపెట్టకండి. దేవుని సత్యాలను నిలకడగా మీ మనసులో ఉండేటట్టు చేయండి అన్నదే ఈరోజు
ప్రసంగము అనండి, లేకుంటే టీచింగ్ అనండి, దాని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. కాబట్టి టీచర్ అంటే జ్ఞానం ఇచ్చేవాడు. ప్రసంగికుడు జీవితాన్ని మార్చడానికి కొన్ని ఉత్తేజకరమైనటువంటి ప్రసంగాలు చేసేవాడు. సెర్మన్స్‌నిచ్చేవాడు. సో, మీరు యూ ఆర్ లక్కీ ఎనఫ్ బికాజ్ ఐ యామ్ బేసికల్లీ ఎ ఎ ఎ కాలేజ్ టీచర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బైబిల్ టీచర్. నేను ఏ బైబిల్ కళాశాలలోనూ నేర్చుకోలేదు. God has given me that talent. That talent I want to use for God till my last breath. I'm using it for the glory of the God. ఆ విధముగా ఉండడం వల్ల మీకు ఇంత గొప్ప జ్ఞానం వచ్చింది. చక్కగా మాట్లాడగలిగేటువంటి పరిస్థితి, స్టేజ్ ఫియర్ లేదు. ప్రభువుని మీరు ఎక్కువగా ప్రభువుని కీర్తించే జనులుగా ఉన్నారు. జీవితాంతము మీకు కలిగినటువంటి ఈ సత్య బోధను మీరు విడనాడకుండా సత్యముల్లోనే ఉండండి. సత్యము నుండి తొలగిపోకండి. సత్యాన్ని ఎప్పుడూ కూడా దాచిపెట్టకండి. సత్యం అంటే క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానాన్ని దాచిపెట్టకుండా దెయ్యపు జ్ఞానాన్ని కొరకు ప్రోకలాడపడకండి. చవట ఎంటర్ఫ ఎంటర్ ఇంటర్ఫియరెన్స్ అంటే డెవిల్ మనల్ని పాడు చేయాలని చూస్తది. డెవిల్‌కి అవకాశం ఇవ్వకండి. శోధనకు చోటు ఇవ్వకండి. అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించును గాక.